విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? వాట్ ఈజ్ సైన్స్? సాధారణంగా మనం సైన్స్ అంటే ఏమిటి అని ప్రశ్నించుకుంటే వెంటనే మనకు తెలిసిన సమాధానం భౌతిక, రసాయన, జీవశాస్త్రాలు. జీవశాస్త్రంలో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం ఇంకా వివిధ విభాగాలు. అంటే వీటిలోని జ్ఞాన సంపద అంతా విజ్ఞాన శాస్త్రమే అని వివిధ శాస్త్రీయ సత్యాలు, సాధారణీకరణాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు మొదలైన వాటి కలయికే అనే భావన సాధారణంగా మనలో ఉంటుంది. మరి సైన్స్ను బోధించడం అంటే ఆయా విభాగాలలోని వివిధ భావనలను, సూత్రాలను, సిద్ధాంతాలను, నియమాలను మనం బోధించడం. విద్యార్థులు నేర్చుకోవడమేనా? అలా అయితే ఇప్పటివరకు విజ్ఞాన శాస్త్ర వివిధ విభాగాల్లో ఎంత జ్ఞాన సంపద సమకూరింది? అదేవిధంగా ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల ఫలితంగా ఎంతో సరికొత్త జ్ఞానం ప్రస్తుతం ఉన్న జ్ఞానానికి కలపబడుతుంది కదా. ఈ జ్ఞాన భాండాగారం మొత్తాన్ని మనం మన జీవితకాలంలో మన విద్యార్థులకు బోధించగలమా?